మార్చి 7వ తారీఖున నారి అనే సినిమా విడుదలవుతుంది. నారి సినిమా విడుదలవుతున్నందుకు నా ఎదురుగా ఇద్దరు నారీలు ఉన్నారు. ఆ ఇద్దరిని అడిగి అసలు నారి సినిమా ఏంటి ఏంటి దానికి సంబంధించి ఎందుకు సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాలనేది వాళ్ళతోనే మాట్లాడదాం. నమస్తే ఆమ్ని గారు, నమస్తే శశి గారు. కంగ్రాచులేషన్స్ అండి. ఎక్కడ చూసినా మీ పాటలు వినబడుతున్నాయి. గట్టిగా మొగోళ్ళ మీద బాగా రివెంజ్ తీర్చుకునే సినిమాలాగా చేసినట్టున్నారు శశి గారు. రివెంజ్ కాదు, ప్రేమ. ఆడవాళ్ళ మీద ప్రేమ, మగవాళ్ళ మీద ప్రేమ. ప్రేమతోనే చేసాం ఈ సినిమాని. ఆమ్ని గారు, శశి గారి పాట ఏంటి ఈ సినిమాలో? శశి గారు యాక్చువల్గా ఈ సినిమా ప్రొడ్యూసర్ అనమాట. ఓకే. సో ప్రొడక్షన్ హౌస్ నడిపించారు, కానీ అట్ ఎ టైం డైరెక్షన్ కూడా చేశారు. అంటే ఎప్పుడో మానిటర్ ముందే కూర్చునేవారు, ఇంక కంటిన్యూటీ దగ్గర నుంచి మొత్తం ఆవిడే చేసి చెప్పేవారు అనమాట, మిస్ అవ్వకుండా. ఎలాగ మీకు క్లారిటీ వచ్చిందండి? మీరు ఫస్ట్ టైం, నాకు తెలిసి ఫస్ట్ సినిమానే మీరు చేస్తుంది. సెట్లోకి వెళ్ళటం ఫస్ట్ టైం, షూటింగ్ చూడటం. సూర్య వెళ్ళేవారు కానీ అలా అనిపించారు. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఏదో 10 సినిమాలు చేసామన్నంత కాన్ఫిడెన్స్ అంత ప్లానింగ్ లో ఉంటారు. ఇప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు ఎక్కడ ఇలా లేదు, ఇలా వస్తే బాగుంటుంది, ఆ లైట్ కాదు కదా, లైట్ వెనకాల షాడో వస్తుంది చూడండి, మామిని గారి ఫేస్ మీద షాడో వస్తుంది, ఇవన్నీ చెప్తుండే ఆవిడ. అది నేను ఇంటి దగ్గర ఎక్కువగా పిల్లలు ఈయన బయటకు వెళ్ళాక ఎక్కువ మూవీస్ చూస్తాను, పాత మూవీస్, ఇప్పుడు కాదు ఎక్కువ. నాకు ఆ మానిటర్ దగ్గర కూర్చుంటే నాకు స్క్రీన్ మీద ఎలా కనిపించాలి, నేను మూవీ చూస్తుంటే నాకు ఏ డిఫరెన్సెస్ ఉంటాయి ఇందులో, నాకు అలా లేదు అన్నది నాకు ఒకటి బాగా తెలుసు, అవగాహన ఉంది. అయితే మేడం, ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్కి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఎండింగ్ దాకా రావడం అనే మధ్యలో హడిల్స్, నిర్మాతకు ఉండే హడిల్స్ ఏంటి మేడం? ఏమో మాకు వచ్చిన ఈ మేడం, ఫస్ట్ మేడంకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది ఈ సినిమా రిలీజ్ అవ్వాక ప్రేక్షకులు అది తీరుస్తారేమో, అంటే మేము ఎంత చెప్పినా తక్కువే. అది సూర్య గారు కానీ నేను కానీ ఎంత చెప్పినా తక్కువే. అది అందరూనండి, మాకు వచ్చిన యాక్టర్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ టీం దగ్గర నుంచి అందరూ మాకు మంచిగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ సపోర్ట్ చేయటం వల్ల మేము పెద్ద ఇబ్బందులు ఏం పడలేదు. నార్మల్గా చిన్న పని అవని, బిజినెస్ అవని, మూవీస్ అవని, ఏదైనా నార్మల్గా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఇందులో అంత చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ రాలేదు. అంతా సరదాగానే చేసుకున్నాం, అంతా బాగానే చేసుకున్నాం. సడన్గా ఇప్పుడు దీపా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మీ సినిమా రిలీజ్ అవుతుంది. సడన్గా ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళల్లో చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు ఆయన, శ్రీనివాస్ గౌడ్ గారు. ఆయన మీకు ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు మేడం? ఆయన చాలా సపోర్ట్ చేశారు. మూవీ చూశారు, ఆయనకి బాగా నచ్చింది. వెంటనే ఒకరోజు మీటింగ్ అవ్వాక వెంటనే రిలీజ్ చేద్దామని ఒప్పుకున్నారు. చాలా సపోర్ట్ చేశారు. ఆయన వల్ల మేము ఇంత రిలాక్స్గా ఉండడానికి కూడా ఆయన వన్ ఆఫ్ ది రీజన్. మేడం, మీరు ఆమని గారిని ఫస్ట్ అనుకున్నారా? ఆమని గారి ప్లేస్లో ఎవరిని అనుకొని వాళ్ళు దొరకకపోతే ఆమని గారిని తీసుకొచ్చారా? అలా అని కాదండి, అంటే ఒక స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అనుకుంటాం మామూలుగానే. కాకపోతే ఆమని గారు ముందు చేసిన క్యారెక్టర్స్ని బట్టి చూస్తే మెయిన్ ఆమె కళ్ళు, మేడం కళ్ళు, అవి ఫేస్లో, అంటే ఒక డైలాగ్ చెప్పకపోయినా సరే ఆ కళ్ళల్లోంచి ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. ఏం డైలాగు అన్నది ఆ కళ్ళల్లోంచే చూపిస్తారు. మా స్క్రిప్ట్కి మెయిన్ అది కావాలి, మేడం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ. ఇప్పుడు మేడంని ఎవరు చూసినా సరే ఒక అక్కో, చెల్లో, వదినో అలాగే అనుకుంటారు, మన పక్కింటి అమ్మాయిలాగే అనుకుంటారు. అలాంటి అమ్మాయి కనుక ఇబ్బంది పడితే, అంటే మన సొంత ఫ్యామిలీలో అమ్మాయిలాగా అనుకుంటాం కదా, అలాంటి అమ్మాయి ఇబ్బంది పడితే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు ఈ స్క్రిప్ట్కి అని మేడంని ఎంచుకోవటం జరిగింది. ఆమె గారు, నేను ఎప్పుడు నాకు మీరు డే 1 నుంచి, అంటే మీ సినిమాలు చూస్తూనే మధ్యలో మేము కూడా ఇండస్ట్రీకి వచ్చి తిరుగుతూ ఉన్నప్పుడు మీరు తెలుసు, ఎప్పుడు కూడా మీరు ఇలాంటి క్యారెక్టర్ ఇంత వైల్డ్గా ఒంటి మీద శారీ తీసేసి, ఒకసారి కాదు, నేను చూసిన ట్రైలర్లోనే 2-3 సార్లు కొంచెం ఫెరేషియస్గా కనిపించారు. ఏంటి ఆ స్పెషల్గా ఏంటి? అది చెప్తే మీకు మొత్తం ఓపెన్ అయిపోతుంది, సినిమా చూస్తే తెలుస్తుంది. ఏంటంటే ఆ క్యారెక్టర్ దానికి ఏది న్యాయం దొరకదు. ఒక అనుకున్న ఒక తండ్రి దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, కొడుకు దగ్గర కానీ, తను ఒక ఆడదానికి ఒక స్టేజ్ ఉంటుంది కదా, భర్త కొడుకు ఇలాగా. సో ఎక్కడ న్యాయం దొరుకున్నప్పుడు ఏం చేస్తుంది, ఇంకా రివీల్ అవ్వాలి కదా, బలమైన మహిళగా మారుతుంది, బలమైన స్త్రీగా మారుతుంది. ఇప్పుడు స్ట్రాంగ్ లేదు, సున్నితత్వంగానే ఉంటారు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే కదా బలంగా స్ట్రాంగ్ గా తెలిసేది. అలా మనం లేడీస్ కుంగిపోకూడదు, ఆడవాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి అనేది. మీకు క్యారెక్టర్ చెప్పినప్పుడే ఇలా ఉంటుందని చెప్పారా మేడం? చెప్పారా?
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరిథింగ్ ఒక సీన్ బై సీన్ నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఒప్పుకొని చేశాను. ఎక్కడ సూర్య గారు అంతకుముందు ఎక్కడ పనిచేశారు మేడం? మీరు ఫస్ట్ సినిమా కదా నాకు తెలిసి. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది? సూర్య గారు 2-3 మూవీస్కి బ్యాక్ అండ్ వర్క్ చేశారు. ఒక 5-6 ఇయర్స్ నుంచి వర్క్ చేశారు. కాకపోతే ఈ కరోనా తర్వాత మేము ఏదన్నా అదే స్టోరీ అప్పటికే అనుకుంటున్నాము. స్క్రిప్ట్ అయితే కంప్లీట్గా అవ్వలేదు, కానీ ఇలా చెయ్యాలి అంటే అప్పటికి ఈ శంషాబాద్ ఘటన కానీ ఇలా కొన్ని సూర్య ఫ్రెండ్ ఒక చిన్న, అది సూర్య గారి నోటి ద్వారా చెప్తేనే బాగుంటుంది. కొన్ని సంఘటనలు మనం ఏదైనా ఇప్పుడు ఇంట్లో కూర్చుంటాము, ఒక 3-4 మామూలుగా మాట్లాడుకుంటాం ఏదైనా న్యూస్ చూసినప్పుడు, కానీ ఎక్కువ మందికి ఎలా చెప్పాలి? కరెక్ట్. అది ఎక్కువ మందికి ఇప్పుడు ఫంక్షన్లో కలిసినా సరే ఒక 10 మంది మాట్లాడుకుంటాము. ఈ విషయాన్ని మనం ఎక్కువ మందికి ఎలా చెప్పాలి? మనం బాధపడినట్టే ప్రతి ఇంట్లోనే బాధపడతారు. ఈ బాధ అన్నది ప్రతి ఆడ మగ తేడా లేదు, మనసుకి హత్తుకునే సంఘటనలు ఇవన్నీ. మనం ఒకసారి బయటకు చెప్పితే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంతమందికి చెప్పగలదు? చిన్న బడ్జెట్లో చేద్దాము, మన ప్రయత్నం చెయ్యాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసాము ఇదంతా. అంటే ఇది రియల్ లైఫ్ స్టోరీ కిందనే కన్సిడర్ చేయొచ్చా మేడం, లేకపోతే మీరు ఫిక్షనల్గా రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని ఫిక్షనల్గా రాసుకున్నారా? అది ఉంటుంది, ఇది ఉంటుందండి, రెండు. అంటే ఇప్పుడు ఒక జెంట్స్ మూవీ చూసినా ఒక లేడీస్ మూవీ చూసినా ఎక్కడో దిక్కున ఒక పాయింట్కి కంపల్సరీ లాక్ అవుతారు. చిన్నపిల్లలు చూడవలసిన సినిమా ఇది. తల్లిదండ్రులు కంపల్సరీ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళి చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. అప్పుడు అందులో మీ ట్రైలర్లో చూపించినట్టు నిత్యశ్రీ ఆ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. సంథింగ్ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని మీరు వ్యతిరేకిస్తారా సంథింగ్ ఏదో అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏదో బలమైన కారణం చెప్తున్నారు. ఆ కారణం చెప్పొద్దు, కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అమ్మాయి కూడా బీ స్ట్రాంగ్. అంటే ఫస్ట్ అబ్బాయి కూడా అదే, నేను మగాడిగా మారిపోవాలి, నేను ఎప్పుడూ అక్కడ ఎక్స్ అయిపోయి ట్రైలర్లో నేను వెళ్ళిపోవాలి మేడం, నాకు అదే ఇష్టం, ఇది ఆడదానిగా ఎన్ని ఫేస్ చేయాలి మనం ఈ సొసైటీలో అని తను చెప్తున్నప్పుడు నేను ధైర్యం చెప్పి ఇలా కాదు, ఇలా ఉండాలి, మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి అనేది ఒక టీచర్ క్యారెక్టర్, స్కూల్ టీచర్ క్యారెక్టర్, స్టూడెంట్కి ఎంత ఒక హోప్ ఇస్తాను అనేది అక్కడ, అది అమ్మాయి క్యారెక్టర్ అనమాట. సో దాన్ని అది ఫాలో అవుతుంది. అప్పుడైతే మీరు స్టూడెంట్ టీచర్గా చాలామందిని మోటివేట్ చేసే క్యారెక్టర్ ఇది యాక్చువల్లీ, అంతే కదండి? ఆ మోటివేషను మీడియంలో చెప్పగలవచ్చు అనేది మీరు చాలా సినిమాల నుంచి చూసుకుంటూ వచ్చారు కదా, ఎక్కడ కనెక్ట్ అయ్యారండి ఆమని గారికి మీరు? అలా అంటే ఒక సినిమా అని కాదు, ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఆవిడ మూవీ స్టార్ట్ చేస్తేలోకి ఇంకా నేను పుట్టానో లేదో కూడా తెలియదు. ఆవిడైతే 92-93 నుంచి ఉన్నారండి, మీరు ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు కానీ అయితే ఉన్నాను నేను. అలా నేను లేదు. ఇప్పుడు ఆమని గారిని మేము ఎంచుకోవడానికి కారణం నా అక్క, లేకపోతే నా వదిన, నా తల్లి, నా సొంత వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే ఒక ఆడది ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవ్వాలి, నేను చాలామందికి చెప్పాలనుకున్నాను ఫస్ట్. అది నా వల్ల కాదు, ఒక స్ట్రాంగ్ ఉమెన్ కావాలి, దానికి ఆమని గారే పర్ఫెక్ట్ అని నాకు సూర్య గారికి అనిపించింది, అది ఎంచుకున్నాము. సూపర్ అండి. ఖచ్చితంగా రేపు పొద్దున 7వ తారీఖు రిలీజ్ అయినాక ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సినిమాని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి మీ సినిమా ద్వారా ఒక మంచి కంటెంట్ చెప్పి నిజంగా జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలకి ఎంతో కొంత మీ వైపు నుంచి మీ సినిమా చూసి నలుగురైనా తప్పు చేయకుండా ఉంటే మీరు విజయం సాధించినట్టే. కంగ్రాచులేషన్స్ సార్జీ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆమ్ని గారు. ఇంకొకటి, అది ఈ మూవీ టికెట్స్ గురించి ఒకటి చెప్పండి ప్లీజ్. ఇది మార్చి 7న మహిళా దినోత్సవం ముందు రోజు రిలీజ్ అవబోతుందండి. 7వ తారీఖున మార్నింగ్ షో కపుల్స్కి ఒక టికెట్ మీద మీ అన్న, తమ్ముడు, తండ్రి, భర్త ఎవరైనా సరే కపుల్తో వస్తే ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు. 8వ తారీఖున అయితే మొత్తం 4 షోస్ ఫ్రీ. ఉమెన్స్ సైడ్ ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు. 8th మీ దగ్గర ఉన్న అవైలబుల్ థియేటర్స్, అన్ని థియేటర్స్లో అన్ని షోస్ ఫ్రీ. అలా ఎలాగా చేస్తారండి? అది అంటే నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం. అది అందరికీ చేరాలి సినిమా, అంటే అందరూ ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడాలి. చూస్తే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి 10 మంది చెప్తారు మంచి సినిమా, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం మనం బయట, అనవసరంగా కూడా చాలా డబ్బులు ఖర్చు పెడతాము. ఒక్క 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని మా సినిమాకి చూడాలి కంపల్సరీ. పిల్లలతో దయచేసి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలనేది మా ఇంటెన్షన్ అన్నమాట. గ్రేట్ అండి, సూపర్. నిజంగా ఒక మంచి విషయం చెప్పారు శశి గారు.
ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.